ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకున్న తర్వాతకి క్యాండిల్స్ వేసుకొని అలా ఇలా కలుపుతున్న కొద్దీ అలా అవుతాయి, కరుగుతూ ఉంటాయి. కరిగినప్పుడు మెల్లగా అవి థ్రెడ్స్ అనేది వస్తాయి. మంచిగా కరిగిపోయిన తర్వాతకి థ్రెడ్స్ అనేది బయటికి తీసేయాలి. తీసేసి కొంచెం నీట్గా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యాక చూడాలి. అంతలోపు మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాతకి మనం వేడి చేసుకున్నది అంతలోపు గోరువెచ్చగా అవుతుంది. ఆ గోరువెచ్చగా అవ్వడంతో మనము దీపంలోకి తీసుకోవాలి. కప్లోకి అట్లా లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాతకి ఒక్క నిమిషం ఈ కలర్లో నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఆరెంజ్ కలర్ అండి. నేను కొంచెం డిజైనింగ్ ఉండాలని చెప్పేసి చెంకి వేసుకున్నా. అవసరం లేదనుకోండి, మనం చెంకి వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం చెంకి వేసుకున్నాను. మీరు కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్యాండిల్ తీసుకోవచ్చు. లేదు అవసరం లేదంటే వైట్ కలర్ క్యాండిల్ తీసుకుంటే వైట్ వచ్చేస్తుంది. అండ్ పింక్ కలర్ చూస్తున్నారు కదా, పింక్ కలర్ వేస్తాను. లుక్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. లాస్ట్లోనైతే ఇలా ఉంది 2 దీపాలు. పూల బంతులు కింద వేసి పువ్వులు కింద వేసి మధ్యలో దీపం పెట్టాను.